ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదువు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు. కష్టాల కడగండిలో సాగిపోతున్నటువంటి యోబు గారి జీవితంలో అతని స్నేహితుల ద్వారా ఎన్నో ఆదరణ మాటలు యోబు వింటూ ఉంటాడు. అందులో ఒకటి ఈ మాట, నీవు నిశ్చయముగా నిర్దోషివై నీవు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నిర్భయుడువై స్థిరంగా ఉంటావు అనే ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ తన యొక్క స్నేహితుడైన నయమాతీయుడి ద్వారా అతడు వింటున్నాడు. ఆ పైన ఒక మాట మాట్లాడుతూ, నీ మనస్సును నువ్వు దేవుని వైపు నిలిపితే, ఆయన వైపు నువ్వు చేతులెత్తితే, దుర్మార్గతను నీ ఇంట్లో నుండి తీసివేస్తే దేవుడి కార్యం చేస్తాడు అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఆయా కష్టాల చేత, కడగండ్ల చేత కొట్టుమిట్టాడుతున్నావేమో, సంతోషం కోల్పోయి ఉన్నావేమో, మనుషుల చేత అపార్థం చేయబడుతున్నావేమో, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ కష్టం, నీ కుటుంబ సభ్యులు ఏదో పాపం చేశారు అందుకే నువ్వు ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నావు అంటూ సూటిపోటి మాటల చేత నువ్వు బాధపడుతున్నావా? అయితే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు నిర్దోషివై సంతోషించే రోజు రాబోతా ఉంది. అనవసరంగా నీ మీద నిందలు మోపి అవమానపరచబడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన వైపు మన చేతులెత్తినప్పుడు, నిర్దోషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అన్నాడు. ఇక అస్థిరంగా జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది అని యోబు యొక్క సన్నిహితులు, యోబు యొక్క చుట్టుపక్కల వారు, యోబును చూసిన వారు అందరూ అనుకుంటుండగా ఈ గొప్ప వాగ్దానం యోబుని ఎంతో ధైర్యపరిచింది. నువ్వు స్థిరంగా ఉంటావు, నువ్వు నిర్భయంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. అవును, నువ్వు కూడా నిర్భయంగా జీవించే రోజు రాబోతున్నాయి. నువ్వు కూడా స్థిరపడతావు. ఒకవేళ అస్థిరంగా నువ్వు ఉన్నావేమో, ఏ ఉద్యోగం లేక, ఏ వ్యాపారంలోనూ స్థిరపడలేక, ఏ పనిలోనూ నువ్వు సఫలత పొందలేక అటు ఇటు కొట్టబడుతున్నావేమో, ప్రభు చెంతకు నువ్వు చేరితే ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. నేను దేవుడు విడిచిపెట్టాడు. యెఫ్తా అందరి చేత త్రోసివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. మాతో నీకు పాల్పంపులు లేవని చెప్పి తన సొంత అన్నలే గెంటివేశారు. కానీ యెఫ్తా తన సంగతి అంతా దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు. ప్రభువు మీద ఆధారపడతాడు, ప్రభువును ఆనుకుంటాడు, ప్రభువును ఆశ్రయిస్తాడు. దేవుడు ఎంత గొప్ప కృప చూపిస్తాడంటే, త్రోసివేసిన వారే మరలా అతన్ని తోడుకొని వెళ్ళి తమకు రాజుగా చేసుకుంటారు, తమకు న్యాయాధిపతిగా చేసుకుంటారు, తమకు అధికారిగా చేసుకుంటారు. మా పక్షంగా నువ్వు మా శత్రువులతో యుద్ధం చేయాలని అతనికి సమస్తాన్ని అప్పగిస్తారు. అమ్మోనీలతో యుద్ధం చేసి విజయం కూడా పొందుతాడు. యెఫ్తా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఒకవేళ ప్రస్తుతం నీ పరిస్థితి గందరగోళంగా ఉందేమో, రోజులు నీకు చీకటిగా అనిపిస్తున్నాయేమో, నిందలతో నింపబడుందేమో, బాధతో నింపబడుందేమో, ఏం చేసినా సఫలత నువ్వు పొందలేకపోతున్నావేమో, బేదరికాన్ని అనుభవిస్తున్నావేమో, కొరతలు అనుభవిస్తున్నావేమో, కొదువుతా ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నిశ్చయముగా సంతోషించే రోజు రాబోతా ఉంది. నువ్వు నిర్భయుడువై స్థిరపడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నమ్ము విశ్వాసంతో. నీ దేవుడు నీ రోజులు మారుస్తాడు, నీ దేవుడు నీ భవిష్యత్తును మారుస్తాడు, నీ దేవుడు నీ స్థితిని మారుస్తాడు. నిన్ను అవమానించిన వారే నీ గొప్పతనాన్ని చూసి, నీకు దేవుడిచ్చినటువంటి శక్తియుక్తుల్ని చూసి దేవుని స్తుతించే రోజు రాబోతా ఉంది. దేనికి బెదరొద్దు, అదరొద్దు, ధైర్యం కలిగి ముందు సాగిపో. విశ్వాసంతో దేవుడు వైపు చూసి నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగించు. దేవుని కార్యాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు చేయి. సంతోషాన్ని, నిబ్బరమైన జీవితాన్ని, నీ కొరకు స్థిరపడే జీవితాన్ని బిడ్డలకిచ్చి నీ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.